మీకు తెలుసా, కన్నప్ప కథలో ఒక రహస్యం ఉందని. అతని భక్తి ఒక జన్మలో మొదలైంది కాదు. పూర్వజన్మలో ఆయన ఒక బ్రాహ్మణ భక్తుడు. ప్రతిరోజు పువ్వులు, గంధం, నీటితో శివలింగాన్ని శ్రద్ధగా పూజించేవాడు. ఆ భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అన్నాడు, నీ పూజా విధానం నన్ను ప్రసన్నం చేసింది. కాని నిజమైన భక్తుడివో కాదో తెలుసుకోవాలి. తదుపరి జన్మలో నువ్వు వేటగాడిగా పుడతావు. అప్పుడు నీకు వ్రతాలు, మంత్రాలు, పూజా విధులు ఏవీ తెలియవు. అప్పటికీ నన్ను అదే భక్తితో ఆరాధిస్తే నువ్వే మహాభక్తుడవుతావు అని వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆయన తదుపరి జన్మలో వేటగాడిగా పుట్టాడు. అతడే కన్నప్ప. అడవిలో వేటాడిన మాంసం తెచ్చి వేట దుస్తులతోనే శివుణ్ణి పూజించేవాడు. బయటి వారికి అది పూజగా అనిపించకపోయినా శివుడు చూసింది పద్ధతి కాదు, హృదయంలోని భక్తి మాత్రమే. చివరికి రక్తం కారిన లింగానికి తన కళ్ళను కూడా అర్పించాడు. ఆ క్షణంలో శివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు, నువ్వే నిజమైన మహాభక్తుడివి అని. అందుకే కన్నప్ప కథ మనకు చెప్తుంది, భక్తి అంటే రూపం కాదు, హృదయంలోని ప్రేమే అసలు పూజ అని.